ఆవిడ వర్షంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. తను కూడా ఏంటంటే మేడం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా మేడం, మా మామయ్య గారు కూడా కొంచెం తనకి సపోర్ట్ సరిగ్గా లేకనే చిన్నప్పటి నుంచి కువైట్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసింది మేడం. ఈ అబ్బాయి చేస్తానంటే తను కూడా బిజినెస్ పెట్టించింది, అందులో దివాలా తీపిచ్చేసాడంట మేడం. మెడికల్ ఏజెన్సీ ఏదో పెట్టిస్తే అది పాడు చేసేసాడంట. ఇవన్నీ మరి పెళ్లికి ముందు చెప్పలేదు మేడం, పెళ్లి తర్వాతే తెలిసింది మేడం నాకు. అంటే పెళ్ళయ్యాక ఏమన్నా మారుతాడు నా కొడుకు అని అనుకోని ఉంటది ఆవిడ వర్షంలో, అంతే పాప. తను అదే అనుకున్నారు మేడం, తను అదే అనుకున్నారు మేడం. కాబట్టి లక్ష్మి, నీ వర్షన్ అంతా కూడా చెప్పావు, విన్నాము. మరి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. లక్ష్మి, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటేనమ్మా, నీకున్నది కంజెంటల్ బ్లైండ్నెస్. ఓకే, అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం లేదు, అది నీకు తెలుసు. చాలా తెలివైనటువంటి ఆడపిల్లవి, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు. నీ ఐక్యూ అబౌవ్ 95 ఉంటుందని నేను అనుకుంటున్నాను. మామూలు తెలివితేటలు కాదు నీది. దురదృష్టం ఏంటంటే నీ తెలివితేటలు నీ భవిష్యత్తును కాపాడలేకపోయినాయి, అదొక్కటే ఇక్కడ ప్రాబ్లం. కానీ ఇప్పటికీ నేనేమంటున్నానంటే కనుక, ఇక ముందు అంటే చాలా తప్పులు చేశారమ్మా. అంటే నువ్వు బ్లైండ్నెస్తో, విజువల్ ఇంపైర్మెంట్ వల్ల తప్పు చేసావా, లేదంటే అనాలోచితం వల్లే తప్పు చేసావంటే కనుక అనాలోచితం వల్లే తప్పు చేసావు. విజువల్ ఇంపైర్మెంట్ అనేటటువంటి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎక్కడ అడ్డురాలి. ఇట్ వాజ్ జస్ట్ బ్లైండ్ ఫేత్ అంతే. నీకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, నీ మనసు ఎంత మంచిదో నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అదే మంచి మనసు అని బ్లైండ్గా వెళ్ళటం అనేటటువంటిది నీ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు నేర్పించిందా, లేదంటే నీకుండేటటువంటి బాధ వల్ల లోకాన్ని అంతా కూడా అంత గుడ్డిగా నమ్ముతున్నావు అనేటటువంటిది ఒక వ్యవహారం. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ మిస్టేక్ అమ్మ. ఏదైతే పెళ్లి జరిగిందో కేవలం ఒకే వ్యక్తి, ఆ పెద్దరికంగా మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి ముందుకొచ్చి పెళ్ళి. నేను చాలా మ్యారేజెస్ చూశాను ఎక్కడైతే కనుక ఒక కంప్లీట్గా ఏబుల్గా ఉన్నటువంటి పర్సన్ ఒక విజువలీ ఇంపేర్డో లేదంటే ఫిజికలీ ఇంపేర్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవటం అనేది చాలా సందర్భాలు చూశాను. ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు నా కళ్ళెదురుగుంటా వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా బెడిసి కొడుతూ ఉంటాయి. ఎప్పుడు బెడిసి కొడుతూ ఉంటాయంటే కనుక, ఒక న్యూట్రల్ యాంగిల్ ఉన్నప్పుడు, అంటే ఒక మ్యారేజ్ని ఒక మ్యారేజ్ లాగే చూసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఒక పెళ్ళిని ఒక బిజినెస్లా చూద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉండి ఒక సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుందాము. ఈ అమ్మాయి కళ్ళు ఎలాగా కనిపించవు, అరే అన్నీ బాగున్నటువంటి నాలాంటి మగాడు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మూకముడిగా అందరూ బుట్లో పడ్డారు. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మా అమ్మ ఎందుకు రాలేదు, నా తరపున ఎవరూ రాలేదు, ఎందుకు ఒక ఆర్య సమాజంలో పెళ్లి జరుగుతుంది, నా తరపున ఎవరు రాకపోయినా ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు అని ఇంత గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తుల్ని జీవితాంతం మనం మోసం చేయొచ్చు అనేటటువంటిది అతను ఆలోచన శైలిలోకి అతను వెళ్ళాడు. సో ఎంత కాదనుకున్నా కూడా నీ జీవితంలో, అంటే నేను ఇది చెప్తే కనుక నీకు చాలా బాధగా ఉంటుంది, కఠినంగా అనిపిస్తుంది కానమ్మా, అతను కేవలం 3 ఆప్షన్స్ గురించి వచ్చాడు నీ దగ్గరికి. డబ్బు డబ్బు డబ్బు. ఎందుకు వచ్చాడు అంటే కనుక, వాళ్ళ తల్లి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫ్లాప్ అయినాయి. బిజినెస్ పెట్టించడానికి ట్రై చేసింది, చదివించడానికి ట్రై చేసింది. ఒక కొడుకు అలా ఉన్నాడు, ఒక కొడుకు ఇలా ఉన్నాడు అంటే కనుక 5 ఏళ్ళు ఒకలా లేవు. ఇతను చిన్నప్పటి నుంచి ఇతను ఆలోచన శైలి, వ్యక్తిత్వం అన్నింటిలో కూడా లోపాభూయిష్టం. అతను వేరే వాళ్ళ మీద తిని బ్రతికేటటువంటి ఆలోచనే కానీ అతను కాయ కష్టం చేసుకుని బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉండదు. వ్యసనాలకు బానిసయ్యాడు. దాంతోపాటు ఏమవుతుందంటే అతను తిండి అతను కొనుక్కోలేడు, వ్యసనాలను పోషించడం గురించి నీ గోటు వాళ్ళు కావాలి. సో నిన్ను ఇప్పుడు ఏంటంటే, అతను చేసేటటువంటి వాళ్ళ తల్లి కష్టపడి పెట్టినటువంటి అన్ని బిజినెస్లతో పాటు నిన్ను కూడా ఒక బిజినెస్ లాగే, అంటే ఒక డబ్బు పరంగా ఒక డబ్బు రూపాన్ని వాడినటువంటి ఒక విధంగానే ఉంది ఇక్కడ. సో ఏంటంటే, నీ ఏదైతే కనుక ఒక బ్లైండ్నెస్తో ఇప్పటి వరకు ఒక విజువల్ ఇంపైర్మెంట్తో హ్యాపీగా నువ్వు బ్రతుకుతున్నావు, అలా బ్రతికేటటువంటి నిన్ను మీ అమ్మ ఏంటంటే కనుక ముందుకు వచ్చి అమ్మ పెళ్ళి అనేటటువంటి కోరిక, ఒక ఆశ చూపెట్టింది. అది న్యాచురల్. ఎందుకంటే వాళ్ళ తదనంతరం ఈ అమ్మ ఎలా బ్రతుకుతుంది అనేటటువంటి భయం ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఉంటుంది. కాబట్టి అందరు తల్లిదండ్రులకు చేసినట్టుగానే ఆవిడ కూడా నీ తరపున మాట్లాడింది. ఎటో చికెన్ దాని వెనకాతల ముందు చేయవలసినటువంటి వాకబు చేయలేదు. ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే, అందరి దేవుళ్ళ మధ్యన ఒక దుర్మార్గుడు ఉన్నాడా, లేదంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారా నీ పెళ్లి విషయంలో అనేది నా ఆలోచన అమ్మ. ఈరోజు ఏడుస్తూ మాట్లాడినటువంటి మీ అత్తగారికి నేను టోటల్గా ఇది సపోర్ట్. ఎందుకంటే కనుక ఆవిడ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది, నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తుంది, అమ్మ సర్దుకుపోవమ్మా అని చెప్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను చిన్న వయసు నుంచి నా చిన్న కొడుకుని మార్చుకోవాలనుకున్నాను, మార్చుకోలేకపోయాను. వాడు అన్ని వ్యసనాలకి బానిసయ్యాడు, డబ్బులు ఊరికే తగలబెడతాడు, వాడు సెటిల్ అవ్వలేడు, వాడికి ఉద్యోగం లేదు, వాడికి బిజినెస్ రాదు, డబ్బులు తగలబెట్టడం తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేదు అనేటటువంటి చరిత్ర మీ పెళ్ళి అయ్యాక వాళ్ళ కొడుకు గురించి తెలిసిందా, ముందే తెలుసా? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేటటువంటి పాతకాలపు ఆలోచన, లేదంటే ఆవిడ స్వార్థం ఏంటంటే వీడు ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు కాబట్టి పెళ్లి చేసేస్తే వీడు గాడిలో పడతాడని చెప్పి నీ మెడకు వేయలేదమ్మా?
నాకు తెలియక అడుగుతా. నాకు తెలీదు అసలు, తెలిసింటే నేను పెళ్ళే ఎన్ని వ్యాపారాలు చేశాడు, అమ్మ ఒక్కటి చాలమ్మా, ఒక్క మెతుకు చాలమ్మా అన్నం ఉడికిందో లేదో తెలియటానికి. ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఎంత స్థిరపడ్డాడు, ఎంత వాళ్ళ తల్లి మీద డబ్బుల గురించి ఆధారపడ్డా. అమ్మ తెలియకపోవటం ఏమీ కాదు. ఆవిడ ఏంటంటే ఒక తల్లి ఒక బిడ్డను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో మీ తల్లి ఎలాగైతే నీకు పెళ్లి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందో, అక్కడ ఏంటంటే కొడుకుని ఏదో విధంగా కాపాడాడు. వాడు సెటిల్ అవ్వకుండా విచ్చలవిడిగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, వ్యసనాలకి బానిసయ్యాడు. ఎవరున్నారు, ఏ అమ్మాయి చేసుకుంటుంది? వీడి చరిత్ర గురించి, వీడి హిస్టరీ గురించి మీ అంత గుడ్డిగా ఎవరు తవ్వకుండా ఎవరు చేసుకుంటారు? మీరు ఒక్కలే బ్లైండ్ ఫెయిత్తో వెళ్ళి వచ్చినటువంటిదే బంగారంలాగా పుచ్చుకొని పక్కన కూర్చోపెట్టి ఆర్య సమాజంలో ఆ తరపున ఎవరు రాకపోయినా మీరు పెళ్లి చేసుకున్నారు. ఎవరు వస్తారు? సో మీరు బుట్లో పడ్డారు కాబట్టి వెనక ముందు కూడా మీరు చూసుకోకుండా చేసుకున్నారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అతను మిమ్మల్ని ఇష్టాంశం. ఎన్ని మిస్టేక్స్. అది ఒకటి. డబ్బులు వచ్చాడు, తన్నాడు, పంచాయతీ పెట్టావని చెప్పి నేను నీ మీద కక్ష పెట్టుకున్నాడు, తాగుడికి బానిస అయ్యాడు. మామూలుగానే నీకుండేటటువంటి బాధతో మనందరికీ మనసు తరుక్కుపోతుంది. అలాంటిది ఎటువైపు నుంచి చెయ్యి వస్తుంది, ఎటువైపు నుంచి కాలు వస్తుంది అనేటటువంటిది అర్థం పద్ధం లేకుండా తాగినటువంటి మత్తు అని నేను అననమ్మా. ఎందుకంటే ఇది తాగటం ఒకటే కాదు, ఇక్కడ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఇతనిలో. అంటే హింస పెట్టి, బాధ పెట్టి, అవతల వాళ్ళని శోభ పెట్టి మనకేది వస్తుంది అనేటటువంటి ఒక్క యాంగిల్ చూడటం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తి నీ పక్కన ఉన్నాడు. మారుతాడా? ట్రీట్మెంట్కి తీసుకొచ్చే. ఇందాక నేను సాయమ్మ గారికి చెప్పినటువంటి మెసేజే నీకు చెప్తున్నాను. కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అతనికి కావాలా, లేదంటే కనువిప్పు నీకు కావాలా? కనువిప్పు కలిగించేటటువంటి కౌన్సిలింగ్ నీకు కావాలా? లేదు సార్ ఒక్క ఆశతో మీ దగ్గరికి వచ్చాను అంటే కనుక నీ గురించి నేను ఇంకొక ప్రయత్నం అయితే చేస్తా, అతనితో మాట్లాడతా, మళ్ళీ కౌన్సిలింగ్కి ట్రీట్మెంట్కి రమ్మంట. వస్తాడేమో చూద్దాం. కన్సిస్టెంట్గా ఇంతకాలం ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంతకాలం కౌన్సిలింగ్ ఉంటుంది, ఇది నడిచినంతకాలం నువ్వు తాగేవా, ఆ అమ్మాయి నీకు దక్కేదానికి అవకాశం లేదు అని కూడా మనం చెప్దాం. అది ఇష్టపడి ముందుకు వస్తే వెళ్ళనుకో. కష్టపడ్డాడు అనుకోండి, ఇష్టం లేదనుకోండి, ఇంకా నువ్వు పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అతను మార్చేటటువంటి ప్రయత్నం దయచేసి వద్దు. ఇది ఒక ఆఖరి ప్రయత్నంగా మనం ఒక అగ్రిమెంట్కి వద్దాం. నీ అప్పు ఏదైతే ఉందో మీ అత్తగారు తీరుస్తానన్నారు కాబట్టి అది అక్కడితో సాఫీ అవుతుంది. కానీ నేను పెళ్లి చేసేసుకున్నాను, తాగితేనే చెడ్డోడు, తాగకపోతే మంచోడు అంటే కనుక మంచోడు చెడ్డోడు అనేటటువంటిది తాగుడు వల్ల కాదమ్మా, వ్యక్తిత్వం వల్ల వస్తుంది. ఇప్పుడు తాగుని మైకంలో నేను చంపేస్తే ఏమవుతుంది? అప్పుడైనా చచ్చిపోతావు కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? తగలరాని చోట తగలకపోవటం వల్ల ఈరోజు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు కదా. ఇట్లా మూతి ఇట్లా అంటే ఏం తగిలిందంటే చూడక బాత్రూమ్కి వెళ్తుంటే తగిలిందంటే, కొట్టిన దెబ్బ తెలియదంటే తల్లిని ఇన్ని రోజుల నుంచి పెంచి మూతి ఇట్లా అయిపోయిందంటే, కన్ను ఊర్లో కూడా కొట్టిండండి, కన్ను కూడా ఇట్లా మూసుకుపోయింది. అప్పుడు డాక్టర్ వాట్సాప్ కాల్ చేసి ట్రీట్మెంట్ ఈ డ్రాప్స్ వేసుకోవాలి ఇట్లా అనేసి మా ఎంక్వైరీ చేసుకోండి అండి, మేము ఎంత ఇదిగా పెంచుకున్నాము, 3 ఏళ్ళలో మా జీవితాలు పాడు చేసేసిండి. ఒకసారైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, ఏమైనా కంప్లైంట్ పెట్టారా? అవేం లేవు. నా పర్సనల్ ఇష్యూస్ మీద ఎప్పుడు వెళ్ళలేదు సార్. తను ఒకసారి క్యాబ్ నడిపించినప్పుడు క్యాబ్ డ్రైవర్తో కూడా అట్లా తన కేసెస్ మీద వెళ్ళాడు. కానీ 4 చోట్ల అండి, అక్కడక్కడ 4 చోట్ల గొడవ పట్టుకొని అందరితో గొడవలు, అన్ని రకాల క్రైమ్ చేస్తాడు మీ ఆయన. ఆల్మోస్ట్ అట్లా గొడవలు కదమ్మా. నిజంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్, మళ్ళీ ట్రీట్మెంట్, ఈ ప్రక్రియ అవసరమా? నిజం చెప్పు. దయచేసి ఆమెకు సంలాంటి చెప్పండి, నా బిడ్డ బతకదండి. వాడు చచ్చిపోతాడేమో కానీ మమ్మల్ని చంపుతున్నాడు కదా. అదంతా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? సార్ చెప్పింది మీరు వినండి. మరి ఇప్పుడు మేడం మీరు కూడా విన్నారు కదండి వాళ్ళ కేసు గురించి, మీరేం చెప్పారు? రాత్రి 12 అయితే నేను చచ్చిపోతానంటే వాడు చచ్చిపోతాడంటే వాడు చచ్చిపోవడం కానీ మా ఆయన ఇట్లా తల పెట్టుకొని కూర్చుండండి. ఆయన బీపీ అయింది ఎక్కువ. మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా లక్ష్మి. మేడం ఏమనంటే మీ దగ్గర కూడా ఉండను, నేను ఎక్కడన్నా పోయి ఉంటాను అంటే అది కరెక్టా మేడం? చెప్పండి మీరు. ఏం చేద్దాం? మీ అమ్మాయి మీ మాట వినట్లా, ఏం చేద్దాం? దయచేసి మీరు చెప్పండి, నా మాట వింటలేదు. విన్నారు కదా, నా బాధ విన్నారు, ఆమె బాధ విన్నారు. మాకు ఇట్లాంటివి తెలియదు మేడం. నేను వీళ్ళు ఇట్లా ఉన్నారని ఒక్క రూపాయి ఎవరు సాయం తీసుకోలేదు మేడం. నేను నా పిల్లల మీద జాలి చూపించాలని కోరుకున్నా, ప్రేమ చూపించాలని. సరే మా నాన్న కూడా ఎంత పేరు కాల్చున్నారు, ఎట్లా ఇది చేసుకున్నారు, ఇట్లా వద్దు నా పిల్లలను ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇస్తారు కదా మా బస్సులో అంటే మా నాన్నతో కూడా పడినండి. మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమనుకుని అంటున్నాను నా పిల్లల్ని అనేసి. మీ అమ్మాయికి ఇలా ఉంటే వేరే పెళ్లి చేసేవాళ్ళమ్మా? మీరు మంచోళ్ళు అనుకునే కదా చేశారు ఆ అబ్బాయిని?
అదే కదా మంచోడు కాదు కాబట్టి కట్ చేసేస్తారా? వాడిని కాళ్ళు మొక్కిన మేడం, నీ మంచిగా ఉండరు అయినా నా కొడుకులు లేనందుకు మీరు మంచిగా ఉండండి, మాకేం పెట్టకుండా సరే మీరు మంచిగా ఉండండి, ఇంకేం అనాలమ్మా. వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది, నువ్వు మార్చమ్మా అంటే వాడు ఎంత గలీజు మాటలు తిట్టినా మేడం. నేను చెప్తున్నా కదా, నా పెళ్ళి 35 సంవత్సరాలు అవుతుందండి, నా మొగుడుతో కూడా ఒక మాట పడలేదు. అన్ని మాటలు అన్నా కానీ పోనీలే అనుకోండి, ఇంకెంత భరించాలండి చెప్పండి.